ప్రిపేర్ అయ్యాడు. అనవసరంగా మీ అమ్మాయి జీవితం పాడు చేసుకోవద్దు. ఏమిటిదంతా? అతను చెప్పేది నిజమేనా? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అసలు ఎవరా అమ్మాయి? వాళ్ళు చెప్పరు. ఆ అమ్మాయి నేనే. వేణు వచ్చి నిన్ను బతులాడాలా? నువ్వు చేసిన తప్పుకి ఆయన నా బాధ్యత వహించాలా? ఆయన ఎందుకు నిన్ను నన్ను కలపాలి? నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించానని చెప్పావు. నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానన్నావు. నా వెనకాల కుక్కలా తిరిగావు. నిన్ను నమ్మి నా వాళ్ళందరికీ దూరం అయ్యాను. తీరా తాళి కట్టాక మీ నాన్న వెనకాల తోకాడిస్తూ వెళ్ళిపోయావు. ఆ రోజు నుంచి గుండెల మీదున్న తాళిని గుప్పెట్లో పట్టుకుని కూర్చున్నాను. తెగిపోతుందన్న భయంతో కాదు, తెంచే రోజు కోసం ఎదురు చూస్తూ. నీలాంటి పిరికి వెధవకి పెళ్ళంగా ఉండే కంటే వేణు దగ్గర పని మనిషిగా బతకటం బెటర్. కొడుకు వెధవైతే వాడిని 4 తన్ని బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వెధవలాగా వాడికి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నావంటే మీ కుటుంబం ఎలాంటిదో తెలుస్తోంది. ఇప్పటికే నా పరువు పోయింది. నా కూతురి జీవితం పాడవకముందే నీకో నమస్కారం. రావు గారు, అసలు జరిగింది పదండి. ఇప్పటికి మ్యాటర్ నాకు పూర్తిగా అర్థమైందండి. నేను చాలా ఓపెన్ గా మాట్లాడతానండి. మీరు చాలా వరస్ట్ ఫెలో. అసలు వాడు ఇక్కడికి ఎలా వచ్చాడ్రా? ఆడ రాలేదండి. ఆయన ఎత్తుకుంటా మనమే వచ్చేసినాం. అదెందుకు వచ్చింది? ఆ అమ్మాయిని పాటల పోటీ కోసం తీసుకొచ్చినాడు. రేపే ఫైనల్ అంట. హలో, నేను లక్ష్మిని. ఇప్పుడు అక్క ప్రోగ్రాం టీవీలో వస్తుంది కదా, ఇంట్లో నాన్న చూనిస్తారో లేదో అని భయంగా ఉంది. మీరు ఆ ప్రోగ్రాం చూడాలి, అంతే కదా? నువ్వు వచ్చి ఏదో ఒకటి చెయ్యక్క ప్లీజ్. ఇంకా నాకు వదిలే, నేను వస్తున్నాను. హాయ్ ఆంటీ. రామ్మా. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఉందక్క. అమ్మాయ, త్వరగా టీవీ ఆన్ చేయి. ఏంటది? అది అక్క ప్రోగ్రాం టీవీలో వస్తుంది నాన్న. ఏమండి, దాని గొంతు ఈ ఇంట్లో వినపడడానికి వీల్లేదు. మీరు పడుకోండి. సారీ బాబాయ్ గారు, మా ఏరియాలో కరెంట్ పోయిందని మీ ఇంటికి వచ్చాను. దాని ప్రోగ్రాం చూడకపోతే అను రాగానే నా ప్రోగ్రాం ఎలా ఉందని అడుగుతుంది. నేను చూడలేదని ఎలా చెప్పను? దాని పాట మీకు వినాలని లేకపోయినా దాని బెస్ట్ ఫ్రెండ్గా నాకు వినాలని ఉంటుందిగా. ఎలాగైనా దానికే ఫస్ట్ ప్రైజ్ రావాలని, మా బాబాయ్ గారు దాని శభాషిని మెచ్చుకోవాలని ఆ సరస్వతీదేవికి, ఆ నటరాజ స్వామికి మొక్కుకున్నాను ఆంటీ. థ్యాంక్ యూ. రాను. నైటింగేల్ ఆఫ్ ఇండియా కర్ణాటిక్ వోకల్లో ఫైనల్స్ కి సెలెక్ట్ అయిన ఇద్దర్లో మిస్ కీర్తన ఫ్రమ్ హైదరాబాద్ పాడిన పాట విన్నాం. ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన మిస్ అనురాధ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డెఫినెట్ గా నువ్వే గెలుస్తావు. ఎవరు గెలుస్తారో, ఎవరు నైటింగేల్ ఆఫ్ ఇండియా అవుతారో చూద్దాం. అనురాధ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్. మిస్ అనురాధ, యు వాంట్ ఆన్ టు ద డాష్. అనురాధ, మిస్ అనురాధ, మీరు ఎక్కడ ఉన్నా దయచేసి స్టేజ్ మీదకి రావాలి. అను గో. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో,
జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆగండ్రా పారిపోకండ్రా రేయ్ మళ్ళీ నువ్వు ఏ ఆడపిల్ల జీవితంతో ఆడుకోకూడదు. చల్లని నీ చిరు నవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణువు తడబడదా నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నామది నివేదించు నిమిషమిది వేణు మాధవాని సన్నిధి గగ్గరి గరి సరి గగ్గరి రే సరి గపద సాసద పగరి సరి గగద పద గపద సదా ధప గరిగా దపద సస్సద పద సస్సద పద రిరి దపద రిరి ద సరి గరి సరి గరి సరి ద రి గరి సరి గరి సద పగ గగ పాప గగ గర ద గగ గ సాసద పగ పద సరి 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 గరి సద సరి గద ప సగరి పగ పద సరి సరి గ పగరి సద పద ప సద స పద ప సద స పద పరి సరి పద పరి సరి పద సరి గరి సద పద స గద సరి ద స సరి గ పద సరి ద రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి నమస్తే మేడం. నమస్తే. నా పేరు టిప్ సుందరం అండి. నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడతాను. మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే నాకు విషయం అర్థమైందండి. మిమ్మల్ని ఒకటి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. వేణుగారు ఏదో 4 తన్ని బుద్ధి చెప్పారనుకోండి, ఆడిదే ఉందండి, మగాదో ఏదో రకంగా బతికేస్తాడు. మీ భవిష్యత్తు ఏంటండి? ఏంటి సార్ ఇది? ఉంచుకో టిప్. సార్ ఆవిడ జీవితానికి సంబంధించిన టిప్ చెప్పండి సార్. సార్ బాగా ఆలోచించండి సార్. ఆవిడ పబ్లిక్ గా మీ పాదాల దగ్గర ఉంటానని చెప్పారు. మీరు గానీ ఆవిడ మనసులో ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి.
ఏంటయ్యా కారాబావు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం సార్. అవునా